హలో అండి, నమస్తే. బాత్రూమ్ ఎలాంటిదైనా సరేనండి, గారపట్టిన మరకలైనా, నల్లటి మరకలు, తెల్లటి మరకలు, పసుపు మరకలు ఎక్కువగా ఉన్నా కూడా అన్నిటికీ ఈ ఒక్క టిప్పే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ బాత్రూమ్ మొత్తానికి కూడా చూపిస్తున్నాను కదండి. టైల్స్ పైన తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయి. వీటి కోసం కెమికల్స్ని యూజ్ చేయాల్సిన పని లేదండి. వేడి నీళ్ళల్లో కలిపి ఇది వేస్తామనుకోండి, ప్రతి మూల కూడా బాత్రూమ్ అనేది తలతల మెరిసిపోతుంది. మీ ఇంట్లో ఆరెంజ్ ఏదైనా ఉందనుకోండి, దానిపై ఉండే పొట్టును మాత్రమే వేయండి, లేదంటే దీన్ని స్కిప్ కూడా చేయవచ్చు. ఇది కూడా సిట్రస్ జాతికి చెందింది కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పొట్టును చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక్క నిమ్మకాయను తీసుకున్నానండి నేను. ఇలా నిమ్మకాయని కట్ చేసి దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటితో పాటు ముఖ్యంగా వేయవలసింది ఆలు అండి. కొన్ని ఆలు మొలకెత్తినవి ఉంటాయి కదా, పాడైపోయిన ఆలు ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హాఫ్ కంటే కొద్దిగా తక్కువగా తీసుకుంటున్నాను ఆలును. దీన్ని కూడా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆలు అయితే క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంతకుముందు వీడియోలో కూడా కడాయి క్లీనింగ్లో ఆలుతో క్లీన్ చేసి చూపించానండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. అంత నలుపును కూడా ఈజీగా తీసేసింది. ఆలును కూడా ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెలో కొన్ని వాటర్ని వేసి స్టవ్ పైన పెట్టేసేయండి. నేను ఇక్కడ హాఫ్ వరకే తీసుకున్నానండి. ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, వాటర్ అనేది త్వరగా పొంగుతాయి మనం వేసే వాటికి. ఇలా కొద్దిగా నీళ్ళు అనేది మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలి. వీటితో పాటు వైట్ వెనిగర్ కానీ చిల్లీ వెనిగర్ని వేసుకున్నాక 2 టీ స్పూన్స్ వరకు రాళ్ళ ఉప్పును వేసేయండి. చివర్లో కొద్దిగా మరుగుతున్నప్పుడు సర్ఫ్ను వేయండి. ఇది మొదటినే వేసామనుకోండి, స్టవ్ పైన మొత్తం పొంగుతుందండి. అందుకొరకే మనము చివర్లోనే సర్ఫ్ ఎక్సెల్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని కానీ వేసుకోవాలి. ఇది 2-3 పొంగులు వచ్చేంత వరకు కూడా వేడి చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి త్వరగా పొంగుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేడి చేయండి. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకున్నాక బకెట్లో మనము వేడి చేసిన ఈ వాటర్ని మొత్తం వేసేయండి. వీటిలో మరికొన్ని వాటర్ని యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉండే రసాన్ని అంతా కూడా ఇలా తీసేస్తూ ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి. తర్వాత ఈ వాటర్ని తీసుకొని మనము వాష్రూమ్ మొత్తం కూడా వేయాలండి. టైల్స్ పైన, సింక్ పైన, వాష్ బేసిన్ పైన ఎక్కడైతే నలుపు మరకలు ఎక్కువగా ఉన్నాయో, తెలుపు మరకలు ఎక్కువగా ఉన్నాయో వాటిపైన వేసేయండి. అలాగే ట్యాప్స్ పైన, సోప్ బాక్స్ పైన, వీటన్నిటిపైన నేను ఒకేసారి వేసానండి. ఎందుకంటే ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు నేను అలాగే ఉంచేసాను. అప్పుడు మనము రుద్ది కడగాల్సిన పని అస్సలకే ఉండదండి. త్వరగా మరకలు అనేవి ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇలా వాష్రూమ్ మొత్తం కూడా ఈ వాటర్ని వేసేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఆలునైతే ఖచ్చితంగా యూజ్ చేయాలండి. కావాలంటే మీరు ఆరెంజ్ని స్కిప్ చేయొచ్చు, కానీ వీటన్నిటిని కూడా వేసి మనము వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత నేను కొబ్బరి చీపురు కట్టను తీసుకొని ఇలా వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలండి. మీరు బ్రష్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎంత నలుపు మరకలు కానీ గారపట్టిన మరకలైనా సరేనండి, స్టీల్ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన పని లేదు. మామూలు చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేవి తొలగిపోతాయి. నేనైతే కడాయికి కింద ఉండే నలుపును మొత్తం కూడా కొద్దిగా పెనాన్ని వేడి చేసి ఆలుతో క్లీన్ చేశానండి. ఆ వీడియో కూడా ఉంది, మీరు కావాలంటే చూడండి. అంత బాగా క్లీన్ అవుతుందండి. దీనికోసం మనము కెమికల్స్ని, హార్పిక్ లాంటి వాటిని అస్సలకే యూజ్ చేయాల్సిన పని కూడా లేదు. వాష్రూమ్ టైల్స్ని క్లీన్ చేసేటప్పుడు మరొకసారి ఈ వాటర్ని వేసుకుంటూ చీపురు కట్టతో క్లీన్ చేయాలి. వాష్రూమ్ డోర్ కూడా చూసారు కదండి ఇంతకుముందు ఎంత తెలుపుగా ఉందో. వాటిని కూడా మనము స్క్రబ్బర్ని యూజ్ చేయకుండా ఇలా మామూలుగా స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలండి. డోర్కి ఉండే పెయింట్ అనేది పూర్తిగా పోతుంది. ఇలా వాష్రూమ్ మొత్తాన్ని కూడా మనము చీపురు కట్టతో, టైల్స్ని కూడా అలాగే క్లీన్ చేసుకున్నాక సోప్ బాక్స్ని, ట్యాప్స్ని దీంతో కూడా క్లీన్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ వాష్ చేస్తున్నప్పుడే మీకు టైల్స్ చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్గా కనబడుతున్నాయో. ఎక్కడ కూడా మరకలు అనేవి కనిపించవండి. ప్రతి మూల కూడా మీకు ఖచ్చితంగా తలతల మెరిసిపోతుంది. మనం క్లీన్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండేటివేనండి, బయట కొనాల్సిన పని కూడా లేదు. మీరు ఫ్రెష్ నిమ్మకాయలను కాకుండా కుళ్ళిపోయిన నిమ్మకాయలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాత్రూమ్ని మాత్రం నేను కొబ్బరి చీపురు కట్టతో కాకుండా బ్రష్తో క్లీన్ చేసుకుంటానండి. ముందుగా ఈ వాటర్ని అంతా వేసి కూడా ప్రతి మూల కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్నప్పుడే మనకి ఎక్కడ కూడా మరకలు అనేవి అస్సలకే కనిపించవు. హాట్ వాటర్ని వేయటం వలన దీనికి ఉండే మరకలు అనేవి కొద్దిగా మెత్తబడి మనం క్లీన్ చేయటం కూడా చాలా సులభంగా ఉంటుందండి. మనము మామూలు వాటర్తో క్లీన్ చేసామనుకోండి
పదే పదే రుద్దాల్సిన పని కూడా ఏర్పడుతుంది. కానీ హాట్ వాటర్లోనే ఇవన్నీ వేసి క్లీన్ చేసుకోవాలి. ఎంత గారపట్టిన మరకలైనా సరేనండి, పదే పదే రుద్దకుండా ఒకేసారి బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా క్లీన్ చేసుకున్నాక మీరు వాటర్తో క్లీన్ చేసుకున్నప్పుడే తెలిసిపోతుందండి, మీకు ఒక్క మరక కూడా కనిపించదు. ఎంత ఫ్రెష్గా నీట్గా తయారైందో చూసారు కదండి. ఇప్పుడు దీంతో పాటు బాత్రూంలో ఉండే వాష్ బేసిన్ ఉంది కదండి, అది కూడా నల్లగా జిడ్డుగా తయారైంది కదా. మనము ఈ వాటర్ని వేసి మీరు స్టీల్ స్క్రబ్బర్ని కానీ మామూలు స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ని యూస్ చేస్తున్నానండి. వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి, ఇంతకు ముందు వాష్ బేసిన్కి ఇప్పటి వాష్ బేసిన్కి తేడా అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు బాత్రూమ్ మొత్తాన్ని కూడా టైల్స్ని అలాగే అన్నిటినీ రుద్దేసిన తర్వాత మీరు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నప్పుడే దానికి ఉండే నలుపు కానీ టైల్స్ పైన ఉండే వైట్ మరకలు కానీ గారపట్టిన మరకలు అనేవి తొలగిపోతాయండి. ఇక్కడ చూసారు కదండి, టైల్స్ కూడా ఎంత నీట్గా ఎక్కడ కూడా మరకలు లేకుండా ఎంత షైనింగ్లో ఎంత తలతల మెరిసిపోతున్నాయో. క్లీన్ చేసుకున్నాక పాత టైల్స్కి మనము ఇప్పుడు క్లీన్ చేసిన టైల్స్కి తేడా మీకు ఖచ్చితంగా కనబడుతుందండి. క్లీన్ చేయకముందు టైల్స్ అనేవి ఎలా ఉన్నాయో కొద్దిగా ఎల్లోగా వైట్ మరకలు ఎక్కువగా ఉన్నాయి కదండి. ఇప్పుడు చూసారు కదండి ఎంత నీట్గా కొత్త దానిలా కనబడుతున్నాయో. మీకు తేడా అనేది ఖచ్చితంగా కనబడుతుందండి. బాత్రూమ్ టైల్స్ పైన ఉండే తెల్లటి మరకలు కూడా పోయాయి కదండి. ఇంతకు ముందు తెల్లటి మరకలు మీకు కనిపించాయి కానీ ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించదండి. క్లీనింగ్ ప్రాసెస్లో ఆలు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. బాత్రూమ్ని కూడా చూడండి, గారపట్టిన మరకలు కానీ ఎలాంటి ఎల్లో మరకలైనా అస్సలకే కనిపించవండి. మనం క్లీన్ చేసుకున్నాక చాలా నీట్గా కనబడటమే కాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు. అలాగే బాత్రూంలో మనకి వెళ్ళదారిలో కూడా నల్లగా తయారైనప్పుడు స్టీల్ స్క్రబ్బర్తో కానీ బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, అది కూడా చాలా నీట్గా కనబడుతుంది. బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక చూడండి, మీకు ఎక్కడ కూడా మరకలు కనిపించవు. మనము పదే పదే రుద్దాల్సిన పని కూడా లేదండి. వాష్రూమ్ టైల్స్ని కానీ సింక్ని కానీ వాష్ బేసిన్ని కానీ ట్యాప్స్ని కానీ ఏదైనా సరేనండి, ప్రతి ఒక్కటి కూడా నీట్గా మంచి కొత్త దానిలా కనబడుతుంది. ప్రతి మూల కూడా మీకు ఎక్కడ కూడా నలుపు మరకలు కనిపించవండి. ప్రతి మూల కూడా తలతల మెరిసిపోతుంది. ఇంతకుముందు బాత్రూమ్కి ఈ బాత్రూమ్కి తేడా చూసారు కదండి. వాష్రూమ్ డోర్ కూడా తెలుపు మరకలు ఎక్కువగా ఉన్నాయి కదా, అవి కూడా మీకు కనిపించవు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి చేతులు నొప్పి పెట్టేదాకా రుద్ది కడగాల్సిన పని లేదండి. నేనైతే ఒక 8 minutes లోపే బాత్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంతకుముందు ఆలు అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాను కదండి. అద్దాలు కానీ డైనింగ్ టేబుల్ని కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, షైనింగ్లోకి వస్తాయి. ఇక్కడ సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారైందండి. ముందుగా ఆలుతో రుద్దేసిన తర్వాత తడి క్లాత్తో క్లీన్ చేసుకొని పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఈ అద్దం అనేది నీట్గా ప్రతిబింబం అనేది చాలా క్లియర్గా క్లారిటీగా కనబడుతుందండి. నేనైతే ఇక్కడ ముందే మనము హాట్ వాటర్లో వేసిన దాంతో క్లీన్ చేసుకున్నాను. కానీ మనము ఉడకబెట్టని ఆలు ఉంటుంది కదండి, కొద్దిగా కట్ చేసి అద్దాన్ని క్లీన్ చేసుకోవాలి. అప్పుడైతే ఇంకా నీట్గా కనబడుతుందండి. అద్దమే కాదండి, మీరు గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి కూడా ఆలును యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.